ఇటలీలోని పీసా అనే చిన్న మధ్యయుగ పట్టణం. కానీ ప్రపంచమంతా పీసా గురించి మాట్లాడడానికి ఒకే కారణం ఉంది. ఎప్పుడూ నేరుగా నిలబడలేకపోయినా అయినా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఒక గోపురం, అదే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. తప్పిదంతో పుట్టిన ఒక అద్భుతం, 8 శతాబ్దాల పాటు కూలకుండా నిలబడిన ఒక ఆశ్చర్యం. మానవ ప్రతిభ, ప్రకృతి, పరీక్ష, శాస్త్రం, చరిత్ర. ఇప్పుడు ఈ మాయాగోపురం కథ చూద్దాం. 1173 సంవత్సరం. అప్పుడు పీసా ఒక శక్తివంతమైన సముద్ర సామ్రాజ్యం. సంపద, గౌరవం, ప్రభావం అన్నీ ఉన్న కాలం. తమ మహిమను ప్రపంచానికి చూపడానికి పీసా నాయకులు ఒక మహాగంగను నిర్మించాలని నిర్ణయించారు. ఒక పెద్ద దేవాలయం, దాని పక్కనే బాప్టిస్టరీ, ఒక సమాధి వనం, ఇంకా చివరగా ఒక అలంకారిక బెల్ టవర్. అదే మనం నేడు లీనింగ్ టవర్ అని పిలిచేది. కానీ ఆ సమయంలో మాత్రం అది వంగుతుందని ఎవరూ ఊహించలేదు. గోపుర నిర్మాణం నమ్మకంగా మొదలైంది. తెల్లని మార్బుల్ రాళ్లు, వలయాకార డిజైన్, అద్భుతమైన వాస్తు శిల్పం. మొదటి అంతస్తు సవ్యంగానే, 2వ అంతస్తు బాగానే, కానీ 3వ అంతస్తు దగ్గరకు రాగానే కూలీలు ఏదో వింత గమనించారు. గోపురం ప్రక్కకు ఒరుగుతోంది. ఎందుకంటే పీసా నేల చాలా మృదువుగా ఉంటుంది. మట్టి, ఇసుక, నీరు కలిసిన సాఫ్ట్ సాయిల్. అలాంటి నేలపై భారీ గోపురాన్ని నిలబెట్టడానికి వేసిన 3 మీటర్ల లోతు పునాది సరిపోలేదు. అప్పుడే వంగిపోయే గోపురం కథ మొదలైంది. వంగిన గోపురం చూసి నిర్మాణం ఆపేశారు. అక్కడ ఉన్న ఇంజనీర్లు, శిల్పులు ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలో పీసా యుద్ధాల్లో ఓడిపోయింది. గోపుర నిర్మాణం 100 ఏళ్ల పాటు నిలిచిపోయింది. కానీ ఈ ఆగిపోవడమే గోపురాన్ని కాపాడింది. మట్టి కొన్ని దశాబ్దాల్లో కుదుటబడింది. గోపురం నిశ్శబ్దంగా స్థిరపడింది. అది కూలకుండా నిలిచిపోయింది. ఒక విధంగా ప్రకృతే గోపురాన్ని రక్షించినట్టు. 13వ శతాబ్దంలో మళ్లీ నిర్మాణం మొదలైంది. ఇంజనీర్లు వంగిన వైపు సరిచేసేందుకు పై అంతస్తులను ఒకవైపు కొంచెం ఎక్కువ ఎత్తులో నిర్మించారు. దాంతో వంగిన కోణం కొంచెం తగ్గినా గోపురం పై భాగం కొంచెం బనానా ఆకారం లాగా కనిపించింది. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినా వంగిన వైఖరిని పూర్తిగా సరిచేయలేకపోయారు. కానీ చివరకు 1372లో దాదాపు 200 ఏళ్ల తర్వాత గోపురం పూర్తయింది. పీసా నగరంలోనే పుట్టిన శాస్త్రవేత్త గెలీలీ గురించి ఒక ప్రసిద్ధ కథ ఉంది. అతను గోపురం పైనుండి 2 వేర్వేరు బంతులను కింద పడేసి, బరువుగల బంతులను కింద పడేసి వస్తువుల బరువు ఎంతైనా ఒకే వేగంతో పడతాయని నిరూపించాడని చెప్తారు. ఈ కథ నిజమో కాదో ఎవరికీ పూర్తిగా తెలియదు. కానీ ఈ కథ గోపురాన్ని శాస్త్ర ప్రపంచంతో శాశ్వతంగా కలిపేసింది. 1900 చివరికి గోపురం వంగిన కోణం భయంకరంగా పెరిగిపోయింది. ఇంజనీర్ల హెచ్చరికలు వచ్చాయి, ఇది త్వరలో కూలిపోవచ్చు. 1990లో గోపురాన్ని పర్యాటకులకు మూసివేశారు. ప్రపంచ నలుమూలల నుండి శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు వచ్చి ఒక పెద్ద రక్షణ కార్యక్రమం మొదలుపెట్టారు. అందులో చేర్చినవి ఒకవైపు నేల తవ్వి తక్కువ బరువు చేయడం, మరోవైపు భారీ బరువులు పెట్టి గోపురం సమతుల్యం చేయడం, గోపురాన్ని ఉక్కు తాడులతో బిగించటం, నేల కింద స్థిరీకరణ వ్యవస్థలు ఏర్పాటు చేయడం. దాదాపు 11 సంవత్సరాలు చేసిన ఈ పని గోపురాన్ని మళ్లీ సురక్షితంగా మార్చింది. 2001లో గోపురం పునఃప్రారంభమైంది. ఇప్పుడు కనీసం 300 సంవత్సరాలు సురక్షితంగా నిలబడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లీనింగ్ టవర్ ఒక అద్భుతమైన రోమనెస్క్ ఆర్కిటెక్చర్ కళాఖండం. ఇది మొత్తం 8 అంతస్తులు, 56 మీటర్ల ఎత్తు, 14,500 టన్నుల బరువు. దీనిలో 207 అందమైన స్తంభాలు, తెల్లని కర్రారా మార్బుల్, ప్రతి అంతస్తులో ఆకర్షణీయ ఆర్చులు, 296 మెట్లు ఉన్న స్పైరల్ మెట్లదారి, 7 పెద్ద బెల్స్, ప్రతి ఒక్కటి ఒక సంగీత స్వరంతో ట్యూన్ చేయబడింది. గోపురం వంగి ఉన్న దాని కళ, దాని సమతుల్యం, దాని అందం ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకం. నేటికి లక్షలాది పర్యాటకులు పీసాకు వచ్చేది ఒకే కారణం, ఈ వంగిన గోపురం. ప్రతి సందర్శకుడు తప్పకుండా తీసుకునే ఫోటో, గోపురాన్ని తొక్కుతున్నట్టు, పట్టుకున్నట్టు చూపే ఫోటోలు. సినిమాల్లో, కార్టూన్లలో, గేముల్లో, పోస్ట్ కార్డుల్లో లీనింగ్ టవర్ ఒక ప్రపంచ చిహ్నం అయింది. ఇది ఒక భవనం మాత్రమే కాదు, ఇది ఇటలీ అందం, కళ, చరిత్ర, వినూత్నతకు ప్రతీక. 800 ఏళ్లుగా లీనింగ్ టవర్ ఒకే విషయం నిరూపిస్తోంది, లోపం కూడా అద్భుతంగా మారవచ్చు. అది వంగినప్పుడే ప్రపంచం దానిపై మక్కువ పెంచుకుంది. అది తప్పిదంగా మొదలైనది, కానీ
మానవ ఇంజనీరింగ్ ప్రతిభకు గొప్ప చిహ్నం అయింది. ఇది కేవలం ఒక గోపురం కాదు, సమయం, చరిత్ర, శాస్త్రం, మానవ సహనం కలిసిన ఓ అద్భుతం. వంగి నిలబడిన ఇది ప్రపంచానికి ఒకే సందేశం చెబుతుంది: అసంపూర్ణత కూడా శాశ్వతం కావచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.